హాయ్ హలో వెల్కమ్ టు ది లీఫ్ వ్యూ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇండియాలో బెస్ట్ స్టేట్ ఏది అని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో బెస్ట్ స్టేట్ ఏది అని తెలుసుకోవడానికి నేను కొన్ని కీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేశాను. ఆల్మోస్ట్ 10 to 15 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేశాను. సో అన్ని ఫ్యాక్టర్ని కన్సిడర్ చేసి ఇండియాలో బెస్ట్ స్టేట్ ఏది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే నేను కన్సిడర్ చేసిన ప్రతి ఫ్యాక్టర్ని మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ఫ్యాక్టర్కి ఏ స్టేట్స్ ఇండియాలో ద బెస్ట్గా ఉన్నాయి, అలాగే మన ఏపీ తెలంగాణ మన తెలుగు రాష్ట్రాలు ఆ ఫ్యాక్టర్కి ఏ పొజిషన్లో ఉన్నాయి, అలాగే అదే ఫ్యాక్టర్కి వరల్డ్లో ఇండియా ఏ పొజిషన్లో ఉందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఇండియాలో ఏది బెస్ట్ స్టేట్ అని తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి దాకా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఒక నిర్దిష్ట కాలంలో తయారైన వస్తువులు మరియు సేవల మొత్తం విలువ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ వాల్యూ. ఒక స్టేట్ ఒక పర్టిక్యులర్ పీరియడ్కి ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తుందో ఈ ఫ్యాక్టర్ చెప్తుంది. ఈ ఫ్యాక్టర్ ప్రకారం ఇండియాలో టాప్ పొజిషన్లో ఉన్న స్టేట్ మహారాష్ట్ర విత్ 24.11 lakh crores. సెకండ్ పొజిషన్లో తమిళనాడు విత్ 15.71 lakh crores. థర్డ్ పొజిషన్లో ఉంది ఉత్తరప్రదేశ్ విత్ 14.23 lakh crores. ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో అయినా ఏపీ తెలంగాణ 8-9 పొజిషన్లు ఉన్నాయి. అంటే తెలంగాణ 8వ పొజిషన్లో విత్ 10.10 lakh crores అండ్ ఏపీ 9th పొజిషన్లో విత్ 10.09 lakh crores. సో ఆల్మోస్ట్ సేమ్. ఇంకా మన ఇండియా విషయానికి వస్తే ఇండియా వరల్డ్లో 4th లార్జెస్ట్ యాజ్ పర్ ద జీడిపి విత్ 320 lakh crores. ట్రిలియన్స్లో చెప్పాలంటే 4.19 trillions. సో మనం ఇప్పుడు జీడిపి గురించి తెలుసుకున్నాం కదా, కానీ జీడిపితో మనం స్టేట్స్ని కంపేర్ చేయలేము. ఎందుకంటే ఒక స్టేటు పెద్దదిగా ఉండి ఎక్కువ జనాభా ఉంటే ఆటోమేటిక్గా ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అవుద్ది అనమాట. సో మనం ఇప్పుడు జీడిపి పెర్ క్యాపిటల్ చూద్దాం. జీడిపి పెర్ క్యాపిటల్ అంటే మొత్తం ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్ అనమాట. ఎంత జనాభా ఉంది అంత ఇస్తే ఒక మనిషి ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తాడు అనేది తెలుస్తుంది. సో దీనికోసం మనం తీసుకునే ఫ్యాక్టర్ జీడిపి పెర్ క్యాపిటా. జీడిపి పెర్ క్యాపిటా ప్రకారం ఇండియాలో ఫస్ట్ పొజిషన్లో ఉన్నది సిక్కిం 5.87 లక్షలు పెర్ పర్సన్ ఇన్కమ్ జనరేట్ చేస్తే, సెకండ్ పొజిషన్లో గోవా 4.92 lakhs ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. అలాగే థర్డ్ పొజిషన్లో మన తెలంగాణ 3.56 lakhs ఇన్కమ్ జనరేట్ చేస్తుంటే, ఇంకా ఏపీ మాత్రం 2.42 lakhsతో 15th పొజిషన్లో ఉంది. అలాగే మన ఇండియా విషయానికి వస్తే ఇండియా వరల్డ్లో 136వ స్థానంలో ఉంది. అది కూడా 2.5 lakhs ఇన్కమ్ జనరేట్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఫ్యాక్టర్ ఎడ్యుకేషన్ రేట్ అంటే విద్యా రేటు. అంటే టోటల్ పాపులేషన్లో ఎంతమంది చదవడం మరియు రాయగలగడం రెండూ తెలిసిన వాళ్ళు అనమాట. సో నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఈ ఎడ్యుకేషన్ రేట్లో ఎప్పుడు కేరళనే టాప్లో ఉండేది. సో మీరు చదువుకున్నప్పుడు ఏ స్టేట్ టాప్లో ఉందో చెప్పండి. కానీ ప్రజెంట్ మాత్రం కేరళ థర్డ్ పొజిషన్లో ఉంది. సో ఫస్ట్ పొజిషన్లో ఉండేది మిజోరాం విత్ 98.2% అండ్ సెకండ్ పొజిషన్లో ఉంది నాగాలాండ్ విత్ 95.7% అండ్ థర్డ్ పొజిషన్లో కేరళ 95.3%. అలాగే మన ఇండియా విషయానికి వస్తే ఇండియా 77.7%తో అరౌండ్ 137 to 140 మధ్యలో ఉంది. ఇంకా మన ఏపీ విషయానికి వస్తే ఏపీ 72.6%తో 34వ స్థానంలో ఉంది. అలాగే తెలంగాణ 76.9%తో 28వ స్థానంలో ఉంది. నెక్స్ట్ ఫ్యాక్టర్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్. అంటే ప్రజలు వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నా చేయడానికి పని దొరకదు అనమాట. సో అది అన్ఎంప్లాయ్మెంట్ రేట్. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇది నెగిటివ్ ర్యాంకింగ్ అనమాట. సో ఇందులో టాప్ ఉండకూడదు, ఇందులో కిందనుంటే ఎంత డౌన్లో ఉంటే అంత మంచిది. సో ఈ నెగిటివ్ ర్యాంకింగ్లో ఫస్ట్ పొజిషన్లో ఉన్నది సర్ప్రైజింగ్గా కేరళ 29.9 రేటింగ్తో ఫస్ట్ పొజిషన్లో ఉంది. సెకండ్ పొజిషన్లో నాగాలాండ్ 27.4%తో సెకండ్ పొజిషన్లో ఉంది. థర్డ్ పొజిషన్లో మణిపూర్ 22.9%తో థర్డ్ పొజిషన్లో ఉంది. మీరు చూసుంటారు ఎడ్యుకేషన్ రేట్లో ఎక్కువ ఉన్న కేరళ, నాగాలాండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్లో కూడా ఎక్కువగానే ఉన్నాయి. సో మీకు అర్థమవుతుంది కదా ఇండియాలో ఎంత చదువుకుంటే అంత అన్ఎంప్లాయ్మెంట్ అనమాట. సో జోక్స్ అపార్ట్. సో ఇంకా ఏపీ విషయానికి వస్తే ఏపీ 8.2%తో 17th పొజిషన్లో ఉంటే తెలంగాణ 5.7%తో 20th పొజిషన్లో ఉంది. సో కొద్దిగా బెటరే. ఇంకా ఇండియా విషయానికి వస్తే ఇండియా
125వ స్థానంలో 5.2 రేటింగ్తో ఉంది. సో ఇది అరౌండ్ 100 to 140 మధ్యలో ఉంటుంది అనమాట. ఈ ర్యాంకింగ్స్ మారుతూ ఉంటాయి. ప్రజెంట్ అయితే 125 ర్యాంక్లో ఇండియా ఉంది. నెక్స్ట్ ఫ్యాక్టర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ప్రజల జీవన స్థాయి, ఆరోగ్యం, విద్య మరియు ఆర్థిక పరిస్థితులను కొలిచే ఒక సూచిక అనమాట. ఇది నార్మల్గా 0 to 1 ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్, అంత మంచి పొజిషన్లో ఉన్నట్టు. సో ఇందులో 0.806 పొజిషన్ రేటింగ్తో గోవా ఫస్ట్ పొజిషన్లో ఉంటే, కేరళ 0.775తో సెకండ్ పొజిషన్లో ఉంది. అలాగే థర్డ్ పొజిషన్లో సిక్కిం 0.764తో థర్డ్ పొజిషన్లో ఉంది. ఇంకా మన తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ 0.705తో 16th పొజిషన్లో ఉంటే, ఏపీ 23వ పొజిషన్లో 0.648 రేటింగ్తో ఉంది. ఇంకా మన ఇండియా విషయానికి వస్తే ఇండియా వరల్డ్లో 130 పొజిషన్లో ఉంది విత్ 0.685 రేటింగ్తో. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అంటే ఒక వ్యాపారం ప్రారంభించడానికి లేదా నిర్వహించడానికి ఒక స్టేట్లో ఎంత ఈజీగా అవుతుంది. అంటే ఒక స్టేట్కి వెళ్ళి నేను బిజినెస్ పెడదామంటే ద ప్రాసెస్ కానీ ఆ గైడ్ లైన్స్ కానీ ఎంత ఈజీగా ఉన్నాయి అనేది చెప్పే ఒక సూచిక అనమాట ఇది. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఫస్ట్ పొజిషన్లో ఉన్నది తమిళనాడు, సెకండ్ పొజిషన్లో ఉంది గుజరాత్, థర్డ్ పొజిషన్లో ఉంది మహారాష్ట్ర అండ్ ఫోర్త్ పొజిషన్లో ఏపీ ఉంది. తెలంగాణ కూడా 7th పొజిషన్లో ఉంది. దట్ ఈస్ గుడ్. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన తెలుగు రాష్ట్రాలు బాగానే ఉన్నాయి. ఇంకా వరల్డ్లో ఇండియా పొజిషన్ చూసుకుంటే 63 ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్. అంటే ఏ స్టేటు ఫాస్ట్గా అభివృద్ధి చెందుతుంది, అంటే గ్రోత్ రేట్ ఎలా ఉందనేది. సో ఎక్కువ గ్రోత్ రేట్ ఉండేది బెస్ట్ స్టేట్ అవుద్ది ఈ ఫ్యాక్టర్ ప్రకారం. సో హైయెస్ట్ గ్రోత్ రేట్తో నాగాలాండ్ 11.8% గ్రోత్ రేట్తో ఫస్ట్ పొజిషన్లో ఉంటే, సెకండ్ పొజిషన్లో అస్సాం 11.58%తో ఉంది. అలాగే ఛత్తీస్గఢ్ 10.89%తో థర్డ్ పొజిషన్లో ఉంది. అలాగే మన ఏపీ 8.21%తో 11th పొజిషన్లో ఉంటే, తెలంగాణ 6.79%తో 12th పొజిషన్లో ఉంది. సో మన ఇండియా వరల్డ్లో 5 లేక 6 స్థానాల్లో ఉంది విత్ 6.8%తో. సో గ్రోత్ రేట్ పరంగా ఇండియా కొద్దిగా మంచి పొజిషన్లోనే ఉంది, కానీ ఏపీ, తెలంగాణ కొద్దిగా తక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. సో ఒక స్టేట్లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బట్టి ఈ ర్యాంకింగ్ ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటే ఫిజికల్గా, టెక్నికల్గా అండ్ సర్వీస్ రిసోర్సెస్ అవైలబిలిటీ, బ్రిడ్జెస్ లేదా ఎలక్ట్రిసిటీ సప్లై లేదా ఇంటర్నెట్ సర్వీసెస్, రైల్వేసు, ఎయిర్పోర్ట్సు లేదా పోర్ట్స్ లేదా ఆరోగ్య కేంద్రాలు, హాస్పిటల్స్, విద్యా సంస్థలు, కళాశాలలు, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు, ఇవన్నీ కన్సిడర్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క రేటింగ్ ఇస్తారనమాట. ఈ రేటింగ్ 1 to 100 ఉంటుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్లో మహారాష్ట్ర టాప్ పొజిషన్లో ఉంది 82 రేటింగ్తో, గుజరాత్ సెకండ్ పొజిషన్లో ఉంది 79 రేటింగ్తో, తమిళనాడు థర్డ్ పొజిషన్లో ఉంది విత్ 77 రేటింగ్. ఇంకా మన ఏపీ, తెలంగాణ విషయానికి వస్తే ఏపీ 70 రేటింగ్తో 6th పొజిషన్లో ఉంటే, తెలంగాణ 7th పొజిషన్లో 69 రేటింగ్తో ఉంది. ఇంకా మన ఇండియా విషయానికి వస్తే ఇండియా వరల్డ్లో 17th పొజిషన్లో ఉంది విత్ రేటింగ్ ఆఫ్ 68. ఇప్పటి వరకు మనం మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసాం. సో కొన్ని ఇప్పుడు మైనర్ ఫ్యాక్టర్స్ కూడా కన్సిడర్ చేద్దాం. ఈ మైనర్ ఫ్యాక్టర్స్లో ఫస్ట్ వన్ ఎలక్ట్రిఫికేషన్ రేట్. అంటే ఒక ప్రాంతంలో ఎలక్ట్రిసిటీ ఎంత శాతం ఉంది, అంటే అన్ని విలేజెస్ కవర్ అవుతున్నాయా, ఏవైనా మిస్ అవుతున్నాయా. సో మొత్తం కవర్ అయిపోయింటే 100% అవుద్ది. సో మిస్ అయితే ఆ పర్సంటేజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఈ ఎలక్ట్రిఫికేషన్ రేట్లో ఫస్ట్ పొజిషన్లో ఉన్నది కేరళ విత్ 99%, సెకండ్ పొజిషన్లో ఉన్నది తమిళనాడు, అది కూడా 99%, కొద్దిగా డెసిమల్స్ డిఫరెన్స్ అనమాట. ఇంకా మన ఏపీ కూడా 99%తో థర్డ్ పొజిషన్లో ఉంది. తెలంగాణ 4th పొజిషన్లో ఉంది 98.5%. మన ఇండియా కూడా వరల్డ్లో థర్డ్ పొజిషన్లో ఉంది 99.4%. సో ఎలక్ట్రిఫికేషన్ రేట్లో మన తెలుగు రాష్ట్రాలు, మన ఇండియా కూడా బాగానే ఉంది. సో కరెంట్ లేని ప్రదేశాలు మనం చాలా తక్కువ చూస్తూ ఉంటాం. రీసెంట్గా మీరు చూసుంటారు, మన పవన్ కళ్యాణ్ కూడా ఒక గోడకు వెళ్ళి
ఒక మారుమూల ప్రాంతంకి వెళ్ళి వాళ్ళకి కరెంట్ వచ్చేటట్టు చేశారు. సో ఆల్మోస్ట్ దట్ మీన్స్ 19% అంటే ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ కవర్ అయ్యి ఉన్నాయి. ఆ కొద్ది కూడా ఇప్పుడు గవర్నమెంట్ చేసేటట్టే ఉంది. సో నెక్స్ట్ ఫ్యాక్టర్ క్రైమ్ రేట్. ఇది నెగిటివ్ ర్యాంకింగ్ అనమాట. సో క్రైమ్ రేట్ ఎలా చూస్తారంటే 1 lakh పీపుల్ కి ఎన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి దాన్ని బట్టి రేటింగ్ ఇస్తారు. సో దీంట్లో టాప్ లో ఉన్నది యూపీ 7.4 క్రైమ్స్ అనమాట ఫర్ 1 lakh పీపుల్. సెకండ్ పొజిషన్ లో అరుణాచల్ ప్రదేశ్ ఉంది, 5.8 క్రైమ్స్ జరుగుతున్నాయి. థర్డ్ పొజిషన్ లో జార్ఖండ్ ఉంది విత్ 5.3. అండ్ ఫిఫ్త్ పొజిషన్ లో ఉంది మన తెలంగాణ విత్ 5 per 1 lakh పీపుల్, 5 క్రైమ్స్ జరుగుతున్నాయి. ఇంకా ఏపీ ఈ విషయంలో కొద్దిగా బెటర్గా ఉంది. 1 lakh పీపుల్కి 3.6 క్రైమ్స్ జరుగుతున్నాయి. సో ఇది ఈ క్రైమ్ రేట్ అనేది చాలా తక్కువ ఉండాలి. అంటే 1 లేదా 0.5 అలా ఉంటే అసలు క్రైమ్స్ లేకుండా ఆ స్టేట్ చాలా బాగా అభివృద్ధి చెందిన అర్థం అనమాట. సో నెక్స్ట్ ఫ్యాక్టర్ ఫారెస్ట్ ఏరియా. సో ఏ స్టేట్ ఏ కంట్రీ ఏది ఎంత అభివృద్ధి చెందుతున్నా ప్రాపర్ ఫారెస్ట్ ఏరియా లేకపోతే అక్కడ పొల్యూషన్ వల్ల అక్కడ పీపుల్ అనేది చాలా ఇబ్బంది పడతారనమాట. ఈ పొల్యూషన్ నుంచి తప్పించుకోవడానికి మనకి గ్రీనరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే ఈ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేశాను, దట్ ఈస్ ఫారెస్ట్ ఏరియా. ఫారెస్ట్ ఏరియాలో ఈ ఫారెస్ట్ ఏరియాని మనం స్క్వేర్ కిలోమీటర్స్లో కొలుద్దాం. సో హైయెస్ట్ ఫారెస్ట్ ఏరియా ఉన్న ప్లేస్ మధ్యప్రదేశ్ అనమాట విత్ 77,073 స్క్వేర్ కిలోమీటర్స్తో. సెకండ్ పొజిషన్లో ఉంది అరుణాచల్ ప్రదేశ్, ఇట్ 65,882 స్క్వేర్ కిలోమీటర్స్. అండ్ థర్డ్ పొజిషన్లో చండీగఢ్ ఉంది విత్ 55,812 స్క్వేర్ కిలోమీటర్స్. ఇంకా మన ఏపీ 19,566 స్క్వేర్ కిలోమీటర్స్తో 9th పొజిషన్లో ఉంటే తెలంగాణ 12th పొజిషన్లో 12,672 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉంది. ఇక మన ఇండియా విషయానికి వస్తే ఇండియా వరల్డ్లో 9th పొజిషన్లో ఉంది విత్ 8,28,600 స్క్వేర్ కిలోమీటర్స్తో. ఫ్యాక్టర్ సెక్స్ రేషియో. సెక్స్ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 1000 మంది మేల్స్ కి ఎంతమంది ఫిమేల్స్ ఉన్నారు అంటే 1000 మంది మగవాళ్ళకి ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు తెలిసి ఉంటది. అంటే ఇప్పుడు కాదు, కొద్దిగా ముందు ఆడపిల్లలు ఉన్నారు అంటే ప్రెగ్నెంట్ టైంలో కడుపులో లేడీ ఉందంటే తీయించే సినారియోస్ చాలా జరిగాయి అనమాట. సో వితౌట్ లేడీస్ నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుంది అది మనందరికీ తెలిసిందే. సో ఈ ఫ్యాక్టర్ కూడా అందుకు నేను కన్సిడర్ చేశాను. సో 1000 మంది మగవాళ్ళకి ఎంతమంది ఆడాళ్ళు ఉన్నారో చెప్పేదే ఈ ఫ్యాక్టర్ అనమాట. ఈ ఫ్యాక్టర్ కి కేరళ ఫస్ట్ పొజిషన్ లో ఉంది. అక్కడ 1000 మంది అబ్బాయిలకి 1,121 మంది అమ్మాయిలు ఉన్నారు. అలాగే సెకండ్ పొజిషన్ లో రాజస్థాన్ 1,099 మంది అమ్మాయిలు ఉన్నారంట 1000 మంది అబ్బాయిలకి. అలాగే బీహార్ 1,090 మంది అమ్మాయిలు ఉన్నారు 1000 మంది అబ్బాయిలకి. ఇంకా మన తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ 8th పొజిషన్ లో ఉంది 1,049 మంది అమ్మాయిలతో 1000 మంది అబ్బాయిలకి. అలాగే ఏపీ 10th పొజిషన్ లో ఉంది 1,045 మంది అమ్మాయిలు ఉన్నారు 1000 మంది అబ్బాయిలకి. ఈ అన్ని ఫ్యాక్టర్ని కన్సిడర్ చేసిన తర్వాత ఫస్ట్ పొజిషన్ లో మహారాష్ట్ర ఉంది, సెకండ్ పొజిషన్ లో గుజరాత్ ఉంది, థర్డ్ పొజిషన్ లో తమిళనాడు ఉంది. సో ఈ 3 స్టేట్ ర్యాంకింగ్స్ అనేవి అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి, కానీ టాప్ 3 మాత్రం ఈ 3 అనమాట. ఇంకా 4th పొజిషన్ లో తెలంగాణ ఉంది, 7th పొజిషన్ లో ఆంధ్రప్రదేశ్ ఉంది. వీటి పొజిషన్లు కూడా మారుతూ ఉంటాయి. మన ఏపీ అండ్ తెలంగాణ ఎప్పుడు 4 to 8 బిట్వీన్ లో ఉంటాయి అనమాట. టాప్ 3 మాత్రం ఆ 3 4 to 8 బిట్వీన్ లో మన ఏపీ తెలంగాణ ఉంటది. ఇంకా మన ఇండియా విషయానికి వస్తే ఇండియా వరల్డ్ లో 60 పొజిషన్ లో ఉంది. సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఏ స్టేట్స్ ఏ పొజిషన్ లో ఉన్నాయి అనేది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బై బై.